నా భార్య నాకు కావాలి అని కొట్లాడేటోళ్ళే చాలా తక్కువ. ఏ పో ఒకరు కాకుండా ఒకరు అనుకునే ఆడోళ్ళు, ఏ పో ఒకడు కాకుండా ఒకడు అని అనుకునే మొగోళ్ళు ఇద్దరు ఉన్నారు. మా మిస్సెస్ 2-3 సార్లు నేను కలుద్దామన్నా కానీ కూడా మా బామ్మది కలవని వెళ్ళండి. ఎందుకంటే ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు రేపటి రోజు ఆమె లైఫ్లో. ఫస్ట్ నైట్ పెట్టారు. అది ఈ అమ్మాయికి అట్లా ఇష్టం ఉండదంట. ఒక 5 మంది ముత్తైదులు వాళ్ళందరూ కలిసి వచ్చి అట్లా చేయాలంట. నువ్వు ఒక పంపించావు లోపలికి, ఎందుకు ఏంది అడగలే, మీరు సంజాయించలే, మాట్లాడలే. నాకు ఇప్పుడు నేను చూస్తే మూడు రావట్లేదు, నాకు ఇష్టం అనిపించట్లేదు, నాకు అక్కడ అది కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది, నాకు మర్మరైజ్ సౌండ్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని చెప్తుంది. కన్ఫర్మ్ అయినందుకు సంతోషపడాలి కదా. మాక్సిమం మ్యారేజెస్ వచ్చేటి దీనివల్లనే ప్రాబ్లం. అతనితో వచ్చిన ఇబ్బంది ఏంటమ్మా? అతను మర్యాద పూర్వకంగానే నీ దగ్గరకు వస్తాడు, నువ్వు కాపురానికి వస్తావా లేదా? ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి కానీ ఆయన ఇమ్మీడియట్లీ వెళ్ళి కోర్టులో సైకలాజికల్ ఎవల్యూషన్ అని ఒక పిటిషన్ వేసుకోవాలి. సూపర్. అమ్మో భగవంతుడా, ఎట్లా భరిస్తున్నావు నాయన ఆ భార్యని. నిజంగానే ఈ అమ్మాయికి ఏమాత్రం కూడా వచ్చే ఉద్దేశం ఏం లేదు. ఫస్ట్ ఇలాంటి అమాయకులు ఎన్నో సమస్యలతోని అసలు కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళకి ఒక గట్టి సపోర్ట్ కావాలి వెనకాల. ఆ సపోర్టే సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 6 JVR జమలపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ. లైఫ్ జర్నీలా మొట్టమొదట ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కేసు వచ్చింది. అదే యాదికి ఇయాల వస్తుంది మళ్ళీ నాకు. నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చిండు. ఆయన ముఖం ఇంకా మర్చిపోలేదు నేను. నాకు తెలిసి మీరందరూ కూడా ఎవరు మర్చిపోలేదు అనుకుంటా. ఎందుకంటే ఈరోజు సమాజంలో నా పిల్లలు, నా భార్య నాకు కావాలి అని కొట్లాడేటోళ్ళే చాలా తక్కువ. ఏ పో ఒకరు కాకుండా ఒకరు అనుకునే ఆడోళ్ళు, ఏ పో ఒకడు కాకుండా ఒకడు అని అనుకునే మొగోళ్ళు ఇద్దరు ఉన్నారు. కానీ ఈరోజు మా స్టూడియోకి వచ్చిండ్రు మంజునాథ్ గారు. సో ఆయనకి నా భార్య నాకు కావాలి అనుకుంటా. ఆయన వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా మేము ఎవ్వరము ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన చెప్పేది చెప్తూనే ఉన్నాడు. ఆ గోస ఏదో మీ ముందే చెప్పాలని చెప్పి ఆయన తీసుకొచ్చినాం. నమస్తే అండి. మీ అందరికీ తెలుసు మన దగ్గర ఫ్యామిలీ కౌన్సిలర్గా ప్రియా చౌదరి గారు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద సీనియర్ మోస్ట్ లాయర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. నమస్తే సార్. సో మంజునాథ్ గారు చెప్పండి, ఏం జరిగింది ఫస్ట్, ఎట్లా స్టార్ట్ అయింది? మేడం, నేను మార్చ్ 2020లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. అది మ్యారేజ్ ద్వారా చేసుకున్నాను నేను. అయితే మా మిస్సెస్ 2-3 సార్లు నేను కలుద్దామన్నా కానీ కూడా మా బామ్మది కలవని వెళ్ళండి. ఫోన్ చేసి నేను వచ్చి ఇంటి దగ్గర మాట్లాడతాను అమ్మాయితో అంటే కూడా మా అత్తగారు ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయారు, నేను వస్తున్నాను చెప్పిన తర్వాత కూడా పంపించేశారు మేడం. మరి అది అయిపోయింది. పంపించడమా బ్యూటీ పార్లర్కి? నేను వచ్చి నేను మాట్లాడతానన్న తర్వాత కూడా నేనన్నా వస్తున్నాను కదా ఇప్పుడు ఎందుకు పంపించిన అంటే, లేదు ఇప్పుడే వచ్చి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయింది, వాళ్ళకి వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అట్లా కలవనీయకుండా చేసినారు నాకు. తర్వాత మ్యారేజ్ మీరు వెయిట్ చేసి కలవలే, ఫోన్లో మాట్లాడలే? లేదు మేడం, అసలు ఫోన్ చేసినా కానీ కూడా నేను బిజీగా ఉన్నా, అది ఉంటుండే, నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నా, అది ఉన్నా అని చెప్తుండే. కాబోయే మొగుడు ఫోన్ చేస్తే ఎప్పుడెప్పుడే చేస్తాడా అని ఎదురు చూస్తారు. అంటే నేను ఒకటి అర్థం చేసుకున్నానమ్మా, అంటే ముందే మాట్లాడేసి తగులు పెట్టుకునే కంటే పొద్దుగ్గా పేరెంట్స్ వైపు ఉండొచ్చు కదా. అంటే అట్లా కూడా ఉండొచ్చు, కానీ ఒక మాట మాట్లాడడానికి అయితే ఏం ప్రాబ్లం లేదు కదమ్మా. ఒక్కసారి అంటే నాకు అట్లా ముందు మాట్లాడడం ఇష్టం లేదని చెప్పడం కూడా ఒక పద్ధతి. ఎందుకంటే ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు రేపటి రోజు ఆమె లైఫ్లో. మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నాది డిన్నర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది మేడం. అది లాక్డౌన్ వచ్చింది, పెద్దది లాక్డౌన్ వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ స్టాప్ అయిపోయారు. అయిన తర్వాత నేనేం చేసినాను, మళ్ళీ 1 వీక్లో వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఫస్ట్ నైట్ అదేదో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ ఫస్ట్ నైట్ నుంచి స్టార్ట్ మేడం. ఫస్ట్ నైట్ నుంచి ఇలా ఇట్లా చేసేది, 5 మంది ముత్తైదులను తీసుకొచ్చి చేయాలి. అంటే మీ పెళ్లి లాక్డౌన్కి ముందైంది. పెళ్లి అయిన 22కి లాక్డౌన్ అయింది. ఫస్ట్ నైట్ పెట్టారు. అది ఈ అమ్మాయికి అట్లా ఇష్టం ఉండదంట. ఒక 5 మంది ముత్తైదులు వాళ్ళందరూ కలిసి వచ్చి అట్లా చేయాలంట. అది మా ప్రాబ్లం కాదు కదా మేడం. అది వాళ్ళు తీసుకురావాలి. మీ తరపు నుంచి వచ్చి చేయాలా? వాళ్ళ అమ్మ తరపు నుంచి కానీ మా తరపు నుంచి కానీ అట్లా చేయాలంట. అయితే మా వదిన మా అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళకేమో చెప్పిపోయిందంటే వాళ్ళమ్మ ఇట్లా చేయండి ఇట్లా చేయండి. వాళ్ళు చేస్తే మా అమ్మని నువ్వు ఒక
పంపించావు లోపలికి మీ ఒక వదిన అది పంపించేది. మీ ఫాదర్ లేరా? మా ఫాదర్ లేరు మేడం, ఎక్స్పైర్ అయిపోయారు. సో మీ మదర్ అండ్ ఆవిడ్ని ఆ రోజు అక్కడ ఉండడం అనేది ఆవిడకి ఇష్టం లేదా? అంటే వాళ్ళు పంపించారు నన్ను. సినిమాలు ఎక్కువ చూస్తుందా మీ ఆవిడ? ఉండొచ్చు మేడం, దూరం పెట్టడం అలా చేయడం ఇలా చేయడం చేస్తుంటే నేను ఎంబడే ముట్టుకొని నెట్ వేయడము అలా చేయడం ఇలా చేయడం చేస్తే నేనేం చేశాను, మీ డాడీకి ఫోన్ చేస్తాను అని చెప్పిన. అదే నైట్ కాల్ చేస్తాను అని చెప్పిన. చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పడుకొని ఉంటారు, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం, అది నన్ను ఒక టార్చర్గా చేయడం చేసింది మేడం. మిమ్మల్ని ముట్టుకొని ఇవ్వలేదు, ఎందుకు ఏంది అడగలే, మీరు సంజాయించలే, మాట్లాడలే? నాకు ఇప్పుడు నేను చూస్తే మూడు రావట్లేదు, నాకు ఇష్టం అనిపించట్లేదు, నా ఫీలింగ్స్ వస్తలేవు, అలా వస్తలేవు, ఇలా వస్తలేవు. కాదయ్యా, 5 ముత్తైదులు పంపిస్తే ఫీలింగ్ వచ్చేదా? ఏమో మేడం, మరి చిత్రంగా అలా అయింది. అలా అయిన తర్వాత 15 డేస్లో వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ మమ్మీ కానీ చెప్పాను నేను. ఇట్లా మా మమ్మీతో చెప్పించాను. ఏంటంటే వాళ్ళు ఏమన్నా అంటే కొత్త కదా, కొంచెం అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతుంది, కొన్ని రోజులైతే అదే సెట్ అయిపోతాను. వాళ్ళు ఒకసారి ఇంటికి వచ్చి అమ్మాయికి మందలిచ్చి కూడా వెళ్ళారు. మందలిచ్చి వెళ్ళారు, అంత అయిపోయింది. మళ్ళీ 1 మంత్లో మనం నిద్ర చేయడానికి వెళ్తాం కదా మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారంట, వాళ్ళ పెద్ద మామ అంట. వాళ్ళ ఇంటికి నేను అక్కడే ఉన్నాక కూడా నాకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళి కన్సల్ట్ అయ్యారు. అంటే దేనికి కన్సల్ట్ అయ్యారు? దేనికి వెళ్ళారో నాకు తెలియదు. మా బావమరిది, మా అత్త, మా మామ ముగ్గురు వెళ్ళారు. నేను అక్కడే ఉన్నా. నన్ను కనుక్కోవచ్చు కదా అసలు ఏం జరిగింది ఏమని చెప్పాను. నన్ను కనుక్కోకుండా వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్తే అతను అన్నాడంటే, మీ అమ్మాయికి కొంచెం సైకాట్రిస్ట్ ప్రాబ్లం ఉంది, ఏది ఉన్నా కానీ కూడా ఒక కార్యం జరగాలంటే ఇద్దరు అనుకుంటేనే అవుతుంది, కూల్ మైండ్ తోటి కూల్ ఇది చేసుకోవాలి, అట్లా చేస్తే ఇది కాదు, ఒకసారి సైకాట్రిస్ట్ చూపెట్టమని చెప్పారంట. వాళ్ళు మళ్ళీ నాకు వచ్చిన తర్వాత చెప్పినారు, ఇట్లా అయిందంటే నేను ఇక్కడ ఉన్నాగా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మీరు ఏదంటే నేను అడిగితే నేను చెప్తాను కదా అని చెప్పాను. అంటే వాళ్ళు మంచిగా చేశారు కదా అయ్యా. ఇప్పుడు నిన్ను అడిగే కంటే కూడా వాళ్ళ అమ్మాయి తరపు నుంచి ఏదన్నా ఉందేమో అనేది క్లారిఫై తీసుకుంటానికి వెళ్ళి ఉండొచ్చు కదా, మీరు దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అమ్మాయిని తీసుకెళ్లకుండా వాళ్ళు ముగ్గురు వెళ్ళిండ్రంటే ఆల్రెడీ ఒక సమస్య ఉందన్న విషయం వాళ్ళకి తెలుసు, ఏదో సమస్య ఉంది అనే ఐడియా మాత్రం వాళ్ళకు ఉంది. అందుకోసం అమ్మాయిని తీసుకెళ్లకుండా వాళ్ళు వెళ్ళిండ్రు, మీద నుంచి వీళ్ళకి చెప్పలేదు. ఇట్లా అంటది, నువ్వు అన్ని చెప్పు చేసుకున్నావు కదా, నీకు ఏం జాబ్ చేస్తున్నావు ఏంది అవన్నీ. లెస్బియన్ ఆమె ఏమన్నా? ఏమో మేడం, నాకు అదే అసలు మ్యారేజ్ బ్యూరో నుంచి తెచ్చుకున్నాను. మీరు ఒక్క విషయం నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ సైకలాజికల్ ఇష్యూనే మాట్లాడుకుందాం మనము. ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడంలో ఆవిడ భయపడిందా మీరు దగ్గరకు వస్తే, లేకపోతే అసహ్యంగా చూసిందా, లేకపోతే ఒక కోపంతో ఏమైనా ఊగిపోయిందా? అలాంటి సందర్భాలు ఏమున్నాయి? నూకేయడము అట్లా చేసి చెప్పొచ్చు లేదా మేడం, లైవ్లో చెప్పొచ్చు కొన్ని మాటలన్నీ అట్లా అని చెప్పి చెప్పండి. డబల్ వేసుకొని ఇట్లా ఇది చేసుకొని కప్పుకోవడము చేయడము అట్లా చేయడం చేస్తే, నేను మనమైనా కానీ ఎంత అని చేస్తాం మేడం, ఒక ఇష్టంతో చేయాలి కదా ఏదైనా కానీ, ఇష్టం లేదు మనం ఏది చేయలేం కదా మేడం. అట్లా వాళ్ళ మమ్మీకి చెప్పాను నేను. వాళ్ళ మమ్మీకి చెప్తే వాళ్ళ మమ్మీ వచ్చి అలా చేయొద్దు ఇట్లా చేయొద్దు అది అంటే కొంచెం ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు కదా ఇట్లా. అమ్మాయి నాకు తెలిసి ఏంటంటే, ఇప్పుడు ఇతను చెప్పేదండి సెక్యూరిటీని ఎక్కువ తీసుకుంది అని అంటే అర్థం ఏంటంటే, ఐ థింక్ షీ హ్యాస్ ఫేస్డ్ సమ్ అబ్యూస్, ఫిజికల్ సెక్షువల్ అది కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, నాకు మర్మరైజ్ సౌండ్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని చెప్తుంది. అమ్మాయిని ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ చిన్నప్పుడు ఎప్పుడైనా సెక్షువల్ అబ్యూస్ చేసి ఉండొచ్చేమో. ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకోగా నాకు లాక్డౌన్ అయింది, నేను కూడా వెళ్ళడం లేదు, వాళ్ళు కూడా రావడం లేదు. అమ్మాయి సౌండ్లు వస్తున్నాయి అని అంటే ఇక్కడ మళ్ళీ ఒక 1 year జాబ్ మానేపించి ఇంట్లో కూర్చోబెట్టారంట. అదొక్కటి నాకు తెలిసింది. ఎందుకోసం మానేసి ఇంటున్నావు అంటే చెప్పదు. 1 year తర్వాత నాకు తీసుకొచ్చి మ్యారేజ్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జాబ్కి వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తానంట, జాబ్ చేసిన తర్వాత నాకు ఇక్కడే ఇంటివే గుర్తుకొస్తుంటాయి, నేను అక్కడికి వెళ్ళినాక నాకు అదే సౌండ్స్ వస్తుంటాయి, నాకు అదే అవుతుంది అని చెప్పి అంటే ఏమో మేడం నాకు అదే అర్థం అవుతుంది. ఏమి వినిపిస్తాయి, అరుపులా, కేకలా, లేకపోతే ఇంకేమైనా భయంకరమైన దృశ్యాలా అట్లా అని చెప్పి నేను మా మామకి చెప్తే, నేనే మన మేడిపల్లిలో ENT హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇట్లా షోలో సౌండ్స్ వస్తున్నాయండి, ENT హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు ఏం చేసినా చూసి టెస్ట్లు చేసి ఈమెకి ఎటువంటి ప్రాబ్లం లేదు, చెవులు అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కసారి సైకియాట్రిస్ట్ చూపెట్టండి అని చెప్పి రాసిచ్చారు సార్. వాళ్ళు కూడా సైకియాట్రిస్ట్ తీసుకెళ్ళమన్నారు. మా మామకి చెప్పి మరి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్తాం కానీ నిద్ర చేయడానికి. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి బాగానే ఉంది మేడం. వాళ్ళు అక్కడ గొడవ చేసుకున్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మా మిస్సెస్ మా బామ్మది అంతా గొడవ చేసుకుంటే మా మామ అంటాడు, నువ్వు ఇలా చేసినావు అనుకో నేను చనిపోతా సోనియా అని చెప్పాను అంటాడు. ఇట్లా సౌండ్ అని కాదు, ఇప్పుడు అబ్బాయిని ఇట్లా తాకపోవడం ఇట్లా చేస్తే పరువు పోతుంది మనకి, అది పోతుంది, నువ్వు పెళ్లి చేసుకొని ఇలా చేస్తే నేను చనిపోతా అని చెప్పి తండ్రి చెప్పాల్సిందేదో చెప్పాడు బాధ్యత. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి బాగానే ఉన్నాం.
ఓకే. బాగానే ఉన్నాం. ఆ తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది కొన్ని రోజులకి, 6 monthsకి. ఓ. అది బేబీ ట్యూబ్లో పెరుగుతుంట మేడం. అవును. అది నేను హాస్పిటల్ అక్కడ లాక్డౌన్ ఉంది కదా, మామూలుగా యూటిరస్లో ప్లాసెంటా వచ్చి అత్తుకొని అక్కడ పెరగాల్సింది పోయి ట్యూబ్లోనే ఆగిపోయి అక్కడ పెరగలేదు కాబట్టి అది బ్లాస్ట్ అయితే ఆ లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అయితే దానికి నేనేమో హాస్పిటల్లో చూపించాను. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా అంటే లాక్డౌన్ ఉంది కదా, మేము ఇక్కడ వచ్చేది లేదు, మీరు అక్కడికి వచ్చేది లేదు, మీరే చూపెట్టండి అక్కడ అని చెప్పి అంటే మేమే తీసుకెళ్ళి చూపించినాం. అది ఆ డాక్టర్ ఏం చేస్తున్నారు, ఒక ల్యాబ్కి రాస్తే అందులో టెస్ట్లో వెళ్ళింది. ఓకే. టెస్ట్లో అయితే నేను మా మామకి వాళ్ళు వచ్చి చూపించినారు. అయితే వాళ్ళు ఇమీడియట్లీ ఈమెకి ఆపరేషన్ చేయించాలన్నారు. మన రంగారెడ్డి కోర్టు పక్క రాజశేఖర్ రెడ్డి సార్ అని చెప్పేసి ట్యూబ్ తీసేసిర్రా? ట్యూబ్ తీసేసినారు. సార్ వాళ్ళు ఏమన్నారంటే ఈ అమ్మాయిని ఇంక తొందరగా 2 monthsలో మళ్ళీ చేయాలి, లేకుంటే మా పిల్లలు పుట్టడం కష్టం అని చెప్తే సరే అని రెస్ట్ కానీ వెళ్ళింది మేడం. ఇక అక్కడే వెళ్ళిపోయింది, రెస్ట్ కానీ వెళ్ళిపోయింది. మళ్ళీ కూడా రాదు. నేను మళ్ళీ మా పెద్దమ్మని తీసుకొని వచ్చినాం, నేను మా అన్న మా పెద్దమ్మని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాక 2 monthsకి బాగానే ఉంది, ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది కూడా ఆ ప్రెగ్నెంట్ కూడా ఎలా అయింది, రిస్క్. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుందా లేని ట్యూబ్లో కనపడట్లేదు బేబీ. ఎంఆర్ఐ స్కానింగ్లు, ఆ స్కానింగ్లు, ఈ స్కానింగ్ చేస్తే లాస్ట్కి వస్తే కన్ఫర్మ్ అని తెలిసింది. ఆ హాస్పిటల్లో కూడా మీరు ఎక్కడైనా చూపించుకోండి అని చెప్తే లేదు మీరే చూపించండి, ఫస్ట్ కూడా మీరే చూపించండి కదా. నన్ను అనుమానిస్తున్నారు ఆ హాస్పిటల్లో, నువ్వే చూపించినావు అప్పుడు నువ్వే ఇట్లా చేసినావు అంటే నేనన్నా మీకు ఇష్టం వచ్చిన హాస్పిటల్లో చూపించుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదంటే లేదు నువ్వు ఫస్ట్ ఎక్కడైతే చూపించినా అక్కడే చూపించిన కన్ఫర్మ్ అయింది మేడం. కన్ఫర్మ్ అయ్యి మెట్లు దిగి వచ్చిన తర్వాత మా మామ నాతో గొడవ పెట్టుకొని స్టార్ట్ చేసి మేడం. అంతవరకు ఏమో బతలాడడం చేసిండు. మెట్లు దిగిన తర్వాత నేను ఇప్పటి నుంచి ఇక్కడ చూపించాను, నేను మల్కాజ్గిరిలో చూపించుకుంటే అక్కడ ఏమో కన్ఫర్మ్ అయింది కదా మేడం. ఇప్పుడు మొన్నటి వరకు అంటే కన్ఫర్మ్ కాలేదు కదా, కన్ఫర్మ్ అయినందుకు సంతోషపడాలి కదా. ఆయనకి ఇప్పుడు అదే కావాలి కదా మేడం. ఇప్పుడు ఆయనకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఎట్లా చేసినారంటే మా అమ్మాయి ఒక బేబీని కనుక్కొని తీసుకొని వచ్చి ఇంటికాడ ఉంటే సరిపోతాయని ఒక ప్రీ ప్లాన్డ్గా మ్యారేజ్ చేసినారు. ఓకే. ఎవరైనా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు, పెళ్లి చేసి చక్కగా అత్తగారింటికి పంపించాలని అనుకుంటారు. లేదు అనంటే ఆ పిల్లకి ఏదన్నా జరిగితే, భర్త నుంచి ఏదన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు ఏమన్నా సాదుకుంటారు. ఒకవేళ అలా వచ్చిన ఆడపిల్లలను కూడా ఇంట్లో పెట్టుకోకుండా గుండెల మీద బరువు అన్నట్టుగానే ఫీల్ అవుతారు ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రపంచం నుంచి చాలా ఫేస్ చేయాలి, వాళ్ళు ఫేస్ చేయాలి, జీవితాంతం ఫేస్ చేయాలి. మరి ఇక్కడ మీరు విచిత్రంగా చెప్తున్నారు, తీసుకెళ్ళి అక్కడే పెట్టుకున్నారు. అమ్మాయికి ఏమైనా ఫిజికల్ ప్రాబ్లమ్ అంటే బెడ్ రెస్ట్ అలాంటివి ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏమన్నా అంటే ఒక 15 days అది ఇంజెక్షన్స్ ఇస్తారు కదా నిలబడడానికి అని, అది సజెషన్ చేశారు. దానికోసం వెళ్ళింది. దానికోసం వెళ్ళి ఇంకా అక్కడ ఉండిపోయిన తర్వాత నేను శ్రీమంతం కోసం అని చెప్పి నేను అడిగాను. మా మామ గొడవ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి క్యాస్ట్ అవి ఇవి అని చెప్పి గెలిచి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు. లవ్ మ్యారేజ్ అదేమన్నా? లేదు మేడం, అరేంజ్ మ్యారేజ్. ఇది మ్యారేజ్ బ్యూరో నుంచే చేసుకున్నారు. బట్ అన్ని సబ్మిట్ చేసి చేసుకున్నాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేసుకున్నారు. డిఫరెంట్ క్యాస్ట్ ఇద్దరిది. మాది వచ్చేసి లింగాయత్ సార్, అది బల్యోలం. మా అమ్మ వచ్చేసి ముదిరాజ్, నేను మీ మిసెస్ వాళ్ళు ముదిరాజ్. మదర్ తరపు నుంచి నేనంటే మా సిస్టర్ కూడా మేము అలానే చేసుకున్నాం. మా అన్నయ్య కూడా అలానే చేసుకున్న తర్వాత ఇన్నాళ్ళు గడిచిన తర్వాత మీ క్యాస్ట్ వేరే 6 months ప్రెగ్నెంట్ అయిన తర్వాత అమ్మాయిని హింసించడం లేదు మేడం. అమ్మాయిని మీరు కనుక్కోండి, ఉంటారేమో అనుకుంటున్నారు. లేదు భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి విషయాలు 4 గోడలే సాక్ష్యము, 4 మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ 4 మనుషుల్లోనో ఇంట్లోనో హెరాస్ చేసేది వేరు. అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు నేను దగ్గర రావడం చేయడం, ఓకే, అవన్నీ ఇంట్రెస్ట్ ఉండక అట్లా చేస్తుంది అనమాట. మీరు సైక్రాటిస్ట్ దగ్గర మాత్రం తీసుకెళ్ళా ఇంత తతంగా అంతలోపు అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది. ఈ 2 months టైంలో మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నాను. తీసుకెళ్ళమని చెప్పారు కదా. ఈ అమ్మాయి అక్కడ ఉంది కదా మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి అక్కడ ఉన్నది కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది కదా. మరి వాళ్ళకి కూడా వాళ్ళ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరో చెప్పినారు, మళ్ళీ వాళ్ళు నాకు తెలియదు. కాదు ఇక్కడ మీకు అర్థమైందా? ఈ అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి ఒకటి ఇది అయినా కూడా పర్వాలేదు, ఆ అమ్మాయి కాంప్రమైజ్ అయిపోయింది అనే దీంట్లో అందరూ ఉన్నారు. అంటే అసలు బాధితుడికి మాత్రమే తెలుసు ఏం జరుగుతుంది అనేది. అందరికీ తెలుసు. వాళ్ళు ఏమంటారంటే ఒక బాబు అని ఎవరు అనుకుంటే సెట్ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఓకే, కాలు మొక్కి అది మొక్కి ఇట్లా నన్ను ఇది చేస్తే నేను దానికి సరే ఒక బాబు పుడితే సెట్ అవుతుంది అంటున్నారు కదా. కొంచెం ఎప్పుడు చూసినా కానీ కూడా మేడం అక్కడే ఉంటుంది, ఇక్కడికి రాదు. 9 months మాట్లాడేదా మీతో? ఎప్పుడో ఒకసారి తిన్నామని కూడా నేను చేస్తే కూడా 3 రోజులు ఉంటే అక్కడ ఫోన్ చేయకు, బయట ఉన్నప్పుడు ఫోన్ చేయకు అని అనమాట. 3 రోజులు ఉంటే ఫోన్ చేస్తే నీకేమవుతుంది అంటే నేను ఎట్లా మాట్లాడాను అని చెప్పాను. అంటే మనకి ఎప్పుడో ఒక టైం దొరికినప్పుడు మనం చేస్తాం. ఇక్కడ ఒకసారి ఎవరైతే వాళ్ళు లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్లో చూపించారు అక్కడ మన మౌలాలిలో, అక్కడికి వెళ్ళినా మీరు అసలు ఏ డేట్కి రమ్మన్నా కానీ కూడా మా మేడం స్కానింగ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు అంటున్నారు. కానీ డైరెక్ట్ మేడం దాన్ని అడిగిన, మేడం ఎప్పుడు చూసినా అంటే లేదండి నాలా ఎప్పుడు చెప్పలేదు, నేను చెప్పిన టైంకి ఇప్పటి నుంచి మీరు తీసుకురావాలి అమ్మాయి అని చెప్పిన. అట్లా నేను 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు వెళ్ళిన తర్వాత ఇలా ముట్టుకొనియదు డాక్టర్ని కూడా, లేడీ డాక్టర్ని కూడా ముట్టుకొనియదు.
మేడం ఇట్లా అంటే వాళ్ళు ఏమన్నారు, మీకు ఈ అమ్మాయికి సిజరింగ్ చేయాలి, ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించుకుంటే, నేను ఫస్ట్ టైం ఎఫ్టబీ ప్రెగ్నెంట్ చూపించినప్పుడు ఇలా అయింది కదా మేడం, నా మీద వేశారు కదా, ఇట్లా నీ వల్లనే అయిందని చెప్పని, నేను మీ తమ్ముడు మీ నాన్న వాళ్ళ పక్కనే ఉంటే కనుక పిలిపించుకో అని చెప్పి చెప్పాను. పక్కనే వాళ్ళ ఇల్లు కూడా. పిలిపించుకో అంటే నువ్వేమిటి పీకనీకి వచ్చినావు ఐడికేనని చెప్పానండి. నేను పీకనీకి వచ్చినా నేను వెళ్ళిపోతున్నాను చెప్పి బండి షాట్ వేసుకొని వచ్చేసాను. మీకు కోపం వచ్చింది. ఎందుకు మీకు ఆవేశం ఎందుకు మరి? నేను ఉన్నా మేడం, ఎంతసేపు ఉన్నాను. ఇక్కడ వీళ్ళ మధ్య ర్యాప్ ఎక్కడ ఉందమ్మా సర్దుకొని ఉండడానికి? మ్యారేజ్ మీకు సెట్ అయిన దగ్గర నుంచి మ్యారేజ్ జరిగేంత వరకు ఎన్ని రోజులు ఉంది? 1 month. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళల్లో, సమాజంలో ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళల్లో ఎక్కడా కూడా ప్రధానంగా చూస్తే 1 month కంటే ఎక్కువ గ్యాప్ ఉంటుందిలే. అవును, వాస్తవం. సో ఈ 1 month గ్యాప్లో అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ ఏం చేస్తున్నారు అంటే ఏంటంటే, జీతాలు మంచిగా ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా తప్ప ఆ ఇద్దరు వ్యక్తులు కలిసే అవకాశం ఉందా లేదా అనేది కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, అలవాట్లు కానీ ఇవేమీ గమనించడం లేదు. మ్యాక్సిమం మ్యారేజెస్ వచ్చేటి దీనివల్లనే ప్రాబ్లం వస్తుంది. పూర్వకాలంలో ఏంటంటే ఒక 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 ఇంటికి మనం పిల్లని ఇవ్వాలన్నా తెచ్చుకోవాలన్నా కూడా రాకపోకలంటే ఒక సిస్టమేటిక్గా జరుగుతుండే. అవును, పద్ధతులు ఉండే. పెళ్లి చూపులను ఒకసారి, తర్వాత ఫస్ట్ అవుట్ సైడర్స్ వెళ్ళి చూసి వస్తుండే, తర్వాత నెక్స్ట్ ఇంట్లో వెళ్ళి చూసి వస్తుండే, తర్వాత ఎంగేజ్మెంట్ అని అట్లా తిరగటాలు గమనించడాలు అంటే బాగుంటుంది. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే అంతా అన్ని చూసుకోవడం కూడా ఆన్లైన్ అయిపోతున్నది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. అయితే నేను పంతుల్ని చూపించేసేసి నేను పెట్టాను, పలానా టైంకి ముహూర్తం ఉంది సిజరింగ్ చెప్పంటే, నువ్వు చెప్పిన టైంకి నేను చెప్పాను, వాళ్ళ పంతులు వెళ్ళి తీసుకొచ్చి చెప్పించింది. ఓకే, వాళ్ళ పంతులు తీసుకొచ్చి చెప్పించిన తర్వాత నేను అప్పటికి మా అన్న కూడా అన్నాడు ఫోన్ చేసి, అమ్మ నీకు ఇష్టమైన ఆ డేట్కి మా అబ్బాయి మా తమ్ముడు చెప్పిన డేట్ కంటే లేదు నేను ఇష్టమే అని చెప్పేసి చేయించుకున్నాను. అట్లా కూడా సరేలే అని చెప్పి నువ్వుకున్నాం. వెళ్ళిన తర్వాత మామూలుగా సీరియస్గా వచ్చేసాం కదా మేడం, కొంచెం కోపంతో మనం ఏమంటాం, నేను చెప్పిన మాట నేను వినలేదు కాబట్టి నేను రాను అక్కడికి, ప్రెగ్నెంట్ అక్కడ హాస్పిటల్కి రానన్నాను. నేను మళ్ళీ 8 o'clock వెళ్ళి అక్కడ కూర్చుని హాస్పిటల్ దగ్గర. నేను సైన్ చేయగానే వాళ్ళు హాస్పిటల్ ఆపరేషన్ చేశారు, బాబు పుట్టినాడు. బాబు పుట్టినప్పటి నుంచి మొత్తం చేంజ్ మేడం. ఇంకంతా ఎవరు, మా బామర్ది మా మామ వీళ్ళంతా ఏమని, బాబు పుట్టాడు కదా ఇంకా వాళ్ళకి. బాబు వాళ్ళకి పుడితే ఆయన వారసుడు కాదు కదండి. వాళ్ళకి అదే కదా మేడం కావాల్సింది. మెయిన్ బామర్దికి పెళ్ళైందా? మొన్న అయింది, మా రీసెంట్గా 1 year అవుతుంది, March 9th అయింది. అయినా బాబు పుడితే వాళ్ళకేం సంబంధం, వాళ్ళ ఇంటికి ఏం సంబంధం? వాళ్ళ ఇంటెన్షన్ అదే మేడం. వాళ్ళ ఆయన ఏమంటాడంటే, నేను చెప్పింది నేను సోని అని చెప్పి మీ కింద కదా చెప్పాను కదా మేడం, బుక్లో రాయించుకోండి. ఏంటది? బుక్లో రాయించుకొని నేను చెప్పినట్టు వాళ్ళకి ఎటు కూడా ఒక ప్రెగ్నెన్సీ కావాలి. రాయించుకున్నారు బుక్లో, ఏం రాయించుకున్నారు? ఇప్పుడు మనం ఎప్పుడు అనేది కలిసామని చెప్పి, ఫిజికల్గా ఎప్పుడు కలిసామని చెప్పని. ఫిజికల్ గా కలవడం బుక్లో రాయించుకున్నారా? అదే ఎందుకు రాసుకున్నావు ఇది అని అంటే, ఎవరు రాసిండ్రు? మా మిస్సెస్ రాసుకుంది. అంటే ఏ రోజు కలవాలని రాసుకుందా? కలిసింది రాసుకుంది. ఎందుకు రాసుకున్నావు అని చెప్పి నేను డైరీ చెక్ చేస్తే మా ఫాదర్ చెప్పి నేను రాసుకున్నా అని చెప్పండి. ఫాదర్కి చెప్పి ఆయన చెప్పి రాసుకున్నాడా? ఇదేం రాసుకున్నా? వాళ్ళకి ఎట్టి కూడా మైండ్ సెట్ ఏంది, ప్రెగ్నెంట్ కావాలి, అమ్మాయి పుట్టింటే కనుక తీసుకొచ్చి వదిలిపెట్టి వాళ్ళేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. బేసిక్ గా డేట్స్ నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది జనరల్ గా. పీరియడ్స్ కి కన్సీవ్ అవ్వడానికి ఉన్నప్పుడు డేట్స్ నోట్ చేసుకుంటారు, అది జనరల్ గా జరుగుతుంది. ఎప్పుడు తండ్రి నాటి రాసుకోవడం ఏం చేసుకోవడం వెనక సార్ మీకేమన్నా ఐడియా ఏమన్నా ఉందా? అంటే అన్ని కేసులు చేసినారు కదా. మనం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం డేట్స్ రాసుకోవడం అనేది. ఆబ్వియస్లీ అసలు ఏంటది? ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, మీ మామగారు ఏం చేస్తారు? కార్పెంటర్ వర్క్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా బిలీవ్స్ ఉన్నాయా? అంటే ఒక కొన్ని ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఉండొచ్చు మేడం. మీకు ఇంతకాలం మీరు జర్నీ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట అనేది అది రివీల్ అవుతుంది కదా, మూఢనమ్మకాలు. జర్నీ లేదు వాళ్ళ లైఫ్ లో, అసలు ఏం తెలియదు ఇతనికి. అసలు జర్నీ లేదు. ఎక్కడ జర్నీ అంటే వాళ్ళు పెళ్లి అనే ఆమె పెళ్లి చేసుకుంది, బలి పశువు పాపం ఈయన. ఆమె పెళ్లి చేసుకున్న కరోనా వచ్చింది, కరోనాలో కాపురమే లేదు, అది కూడా విచిత్రంగా తిరగడాలు లేవు, ఏం లేవు, అయిపోయింది. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది. మా సిస్టర్ కూడా కన్సీవ్ ఉంది మేడం. అదే టైంలో ఉంటే ఇద్దరు ఆడపిల్లలు ఒకటి ఇంట్లో ఉండొద్దంట కదా మేడం. ఉండరు. అయితే మా సిస్టర్కి ఏం చేసినారు, ఒక 3 days వాళ్ళ డాక్టర్ గారు ఏం చేశారంటే, మీ అమ్మవారి ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించారు. ఆ టైంలో అమ్మ ఇక్కడే ఉంది, మా మిస్సెస్ ఇక్కడ ఉంటే మా అమ్మ అప్పటికి అడిగింది కూడా, ఇద్దరు ఒకటే దగ్గర ఉండొద్దమ్మా, మరి మీ ఇంటికి వెళ్తావా, ఇల్లు ఒక 4 daysకి వచ్చేసేమని చెప్పింది. వెళ్తా అంటే ఇల్లు, లేదంటే కనుక మా అన్న వాళ్ళ ఇల్లు పక్కకే ఉంటుంది, ఇప్పుడు అక్కడ పెడతాము, అక్కడ ఉండంటే లేదా తమ్మ నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పని వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసి, మా సిస్టర్ 3 daysకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రాదు, మీరే కదా పంపించింది నన్ను,
నేను పోయినప్పుడల్లా ఏదో విషయంలో మాట్లాడతారు మేడం. అక్కడ వెళ్ళి 10 minutes 20 minutes ఉన్నప్పుడు నేను ఇచ్చినప్పుడు మా అత్తయ్య ఊరికే వచ్చి ఏదో ఒకటి విసిగించి వేసి నన్ను గొడవ పెట్టి బయటకు పంపించేస్తాను. అంటే ఏం విసిగిచ్చారు? నువ్వు మీ చెల్లెని ఎందుకు చూసేది, వాళ్ళని చూసేది, నువ్వు ఇక్కడ పట్టించుకోవాలి అక్కడ పట్టించుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి అంటే. ఇక్కడ ఒక విషయం అయ్యా, మీ చెల్లిని మీరు చూడకూడదు, మరి ఈ అమ్మాయిని మీ బామ్మరిది అక్క వద్దా చెల్లె వద్దా మీ ఆవిడ? అక్క అవుతుంది. మరి ఈ అక్కని మరి ఆ తమ్ముడు ఎట్లా చూసుకుంటున్నాడు మరి ఇంట్లో పెట్టుకొని? ఏమంటారు అది ఆర్డర్ కాపీ వచ్చింది కదా బాబు విజిటింగ్ వెళ్తే, ఇది నా ఇల్లు, నా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఒక్క నిమిషం, ఫస్ట్ మీరు కేసు వేసిండ్రు, Section 9 వేసాను. ఎప్పుడు వేసిండ్రు కేసు? 2022 వేసాను, 2022 ఆగస్టులో వేసాను. కొడుకు పుట్టిండు అప్పటికి? పుట్టింది మేడం. నువ్వు కాంజుగల్ రైట్స్ వేసుకున్నావు కోర్టులో. ఈ అమ్మాయి రావట్లేదని చెప్పి వేసుకున్నాను. అవును. ఏమంటాడు మేడం మా మామ, నువ్వు ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళు అంటే, ఇవన్నీ నేను ఎందుకు తీసుకెళ్ళాలి ఊరికే ప్రతిసారి? నేను అప్పటికన్నా కూడా నువ్వు ఒకసారి రా ఇంటికి రావని వచ్చి మాట్లాడు, నీ ఏమైనా ఉంటాయంటే నేను రాను నీ ఇంటికి, నువ్వు ఎన్ని రోజులు రావో నేను కూడా చూస్తా అంటే, ఎన్ని రోజులు పెట్టుకో అని చెప్పి నేను అంటే సరే. అన్ని వల్గర్ మేడం, నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇంతకీ అసలు నీకు ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు నువ్వు మా దగ్గరికి రావడానికి అసలు ఏంటి కారణం? మీ దగ్గర రావడానికి కారణం అంటే మేడం, నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళాను, నా బాబుకి నాకు చూపెట్టడానికి కూడా చూపించట్లేరు. 11 నుంచి ఇప్పుడు అంటే 3 years మీ బాబుకి, 3 years లో మీ బాబుని చూపించలేదు, అక్కడ పెట్టుకున్నారు. మీరు వెళ్ళారా చూడడానికి? వెళ్ళామంటే ఇప్పుడు ఇట్లా గొడవలు, అక్కడికి పోతే గలీజ్ మాట్లాడు, వల్గర్గా మాట్లాడు. అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడే మీ అత్తగారు గొడవలు పెట్టుకుని పంపించారు? లేదు, ముందు నుంచి కూడా అలానే చేస్తాను, ఫస్ట్ నుంచి కూడా. మీరు ఏదైతే కేసు వేసినారో అది ఒకసారి సార్కి చూపించండి. టైం వేస్ట్ చేస్తున్నావు అది అని మెన్షన్ చేసి మా అమ్మాయి రెడీగా ఉంది తీసుకెళ్ళడానికి అంటారు. నేను జడ్జి గారి ముందు అన్నాను, మన వాళ్ళు అగ్రిమెంట్స్ రాసిచ్చారా? అగ్రిమెంట్ ఏమైనా రాసిచ్చారా మీ దగ్గర? పిటిషన్ కాపీలు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్లకుండా లేట్ చేస్తున్నారు అంటే తిరిగి ఉల్టా మీ మీద ఎలిగేషన్. వాట్సాప్ చాటింగ్ అన్ని నేను ఇలా వల్గర్గా తిడుతుంది, మా వదినని వాళ్ళందరినీ తిడుతుంది అది అని చెప్పి నేను మెన్షన్ చేసి అన్ని వాట్సాప్ కాపీ ఇచ్చాను. ఇస్తే మీ వదిన కూడా తిడతారు? మా వదిన కూడా తిడుతుంది. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అసలు ఏమీ లేదు, వాళ్ళు అసలు కాంటాక్ట్ లేదు, మాట్లాడుకోరు, ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు. నేను మొన్న వెళ్ళాను, ఆర్డర్ కాపీ పట్టుకొని వెళ్తే పెద్ద మనిషి వచ్చింది ఒక పక్కన వేరే అతను. అప్పుడు మా బామ్మది నా ఇల్లు అంటే నేను ఒకటే మాట అన్నా, నీళ్ళు అంటున్నావు కదా, మా భార్యను బయటకి ఇచ్చి పంపించేసాయి, నేను తీసుకుపోతా అంటే ఆయన పెద్ద మనిషి ఏమన్నాడు, ఆయన తీసుకుపోతా అంటుంది కానీ నీ భర్త అంటే ఈమె చప్పుడు లేవదు రాదు. చూసారు కదా, దీనికి వాళ్ళ కొడుకును కూడా కలవనిస్తలేరంట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ కొడుకు పుట్టి? 28 months అవుతుంది మేడం. నాది ఏం లేదు మేడం, నాకు ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఉంటే చాలు, నేను తక్కువ చదువుకున్నా అని చెప్పి నేను అట్లా ఇష్టం వరకు చేసుకున్నా. కానీ అమ్మాయి ఎందులో జాబ్ చేస్తుంది? గంగా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ దాంట్లో చేస్తుంది. ఇప్పుడు చేస్తుందో లేదో ప్రజెంట్ కూడా నాకు తెలియదు. అయితే మన జడ్జి గారికి చెప్పింది, అయితే సార్ అన్ని నేను నోటెడ్ చేసుకున్నాను, ఫలానా దగ్గర జాబ్ మానేసి వద్దంటే నిన్నైనా వదులుకుంటా నేను జాబ్ వదిలేనని చెప్పాను. అంటే నీ మీద నమ్మకం లేదేమో. నీకు 20,000 శాలరీ వస్తుంది, నీకు సోర్స్ లేదు, నీకు అది లేదు, ఐఎమ్ నాట్ విల్లింగ్ టు దట్ టైనీ హోమ్, మళ్ళీ ఇంకొకటి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకొని నీ ఆస్తులు పంచుకో అని నేను మొత్తం జడ్జి గారికి అన్ని ఇచ్చాను. మీ ఇంట్లోతో ఏమైనా కొట్లాట్లు అయినాయా ఉన్న కొన్ని రోజులలో? ఈ అమ్మాయి వల్లనే ఇష్యూస్ వస్తాయి. ఏదో ఒకటి చేస్తుంది ఇంట్లో, గ్యాస్ విడిచిపోయడం కానీ, ఏదో ఒకటి చేసి బల్బులు బలగొట్టడం కానీ, నన్ను డ్యూటీకి పంపిపోతాను, ఇట్లా చేస్తా అట్లా చేస్తా ఇది చేస్తా అని చెప్పి అది చేస్తే నేను వాళ్ళ డాడీని పిలిపించి మాట్లాడితే వచ్చి ఏడుస్తాడు, సోనీ నువ్వు ఇలా చేస్తే నేను చచ్చిపోతా అంటాడు. అది ఒకటే మాట డైలాగ్ అది ఒకటే ఉంటుంది, నేను చనిపోతా. విషయం ఏంటంటే వాళ్ళ అమ్మాయి దాష్టికాన్ని వీళ్ళు చూపించినప్పుడేమో వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పోతున్నారు, ఓకే, ఏమీ లేనప్పుడేమో ఎమోషనల్గా ఇతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? జనరల్గా అందరూ ఏదైనా గొడవ వచ్చినప్పుడు డైవర్స్ పిటిషన్ వేస్తుంటారు. ఇతను మాత్రం మనకు Section 9 కింద కాంజుగల్ రైట్స్ అంటే నా భార్య నాకు కావాలని చెప్పి వేసుకున్నాడు. కాబట్టి మనం ప్రధానంగా అభినందించాల్సిన విషయం అది. ఇతను ఓర్పుని మనము మెచ్చుకోవచ్చు. రెండోది ఏంటంటే బంధానికి అతను ఇచ్చే విలువని కూడా మనం గమనించాలి, గుర్తించాలి. పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని వెళ్ళి అక్కడ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేశారు. 4 సార్లు అయితే అతను ఒక్కసారి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ బావగారు వచ్చారు, వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తానంటే మా బామ్మది ఎత్తి ఆయనకు సోయలేదు ఏం లేదు, ఆయన ఏం చేసుకుంటాడో చేసుకోమని ఆయన అన్నాడు కూడా. మల్కాజ్గిరి పిఎస్ మీరు కంప్లైంట్ చేయండి, ఆయన వచ్చి చూసుకుంటాడంట అని చెప్తే కూడా మేము ఏది పెట్టుకోం, మేము పెద్ద మనుషులు మాట్లాడుకుంటా ఉన్నారు. పెద్ద మనుషులతో ఫోన్ తీసుకుపోతారు, ఫోన్ చేయరు, ఏమి చేయరు. 1.5 months వెయిట్ చేశారు. లీగల్ నోటీస్ పంపిస్తే ఐఎమ్ నాట్ సచ్ ఏ పర్సన్ ఇన్ ద హౌస్ అని చెప్పి రిటర్న్ పంపించారు. బాధ్యత లేనటువంటి వాళ్ళు అయ్యా మీ వాళ్ళు. ఇప్పుడు సార్ ఏం చెప్తారు లీగల్గా ఒక్కసారి విందాం. లీగల్గా అయితే ఈయన సెక్షన్ అనేసుకుండు కాబట్టి మనం ఈ కేసు కనుక గట్టి కొట్లాడగలిగితే కోర్టు ఆర్డర్ ఇస్తుంది కంపల్సరీ వచ్చి జాయిన్ గమ్మని ఆర్డర్ ఇస్తుంది. అమ్మాయిని వచ్చి సంసారం చేయమని ఆర్డర్ ఇస్తుంది. కానీ అమ్మాయి రావాలి కదా సార్. Section 9కి వచ్చేసరికి ఏంటంటే జనరల్గా ఎప్పుడైనా Section 9 అంటే ఏముంటుంది, మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఇద్దరు విడిపోయినప్పుడు కానీ, లేకపోతే భార్యను కానీ భర్తను కానీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, మనకు ఆపోజిట్ వ్యక్తి కావాలనుకున్నప్పుడు మనం జనరల్గా కోర్టుకి వెళ్ళి మమ్మల్ని కలపండి,
లేకపోతే నివసించే అవకాశం ఇవ్వండి అని చెప్పడానే మనం సెక్షన్ 9 అంటాం. ఓకే. భారతదేశంలో మనకున్న చట్టాలన్నింటిలో ఒక్కసారి కనుక కోర్టు ఆర్డర్ ఇస్తే దాన్ని కంపల్సరీ పాటించాల్సిందే. ఓ. ఏదన్నా కారణం వల్ల ఎవరైనా పాటించకపోతే ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కంపల్సరీ వాళ్ళని జైలు వేసే అధికారం కోర్టుకుంటుంది. ఓకే. కానీ సెక్షన్ 9కి వచ్చారికి ఏమవుతుంది అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా పాటించకపోతే అది కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కింద తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. ఎందుకని సార్? కాపురం చేయాలా వద్దా అనే దాని మీద ఒక వ్యక్తిని మనం బలవంతంగా కాపురం చేయించలేం కదా దాని మీద కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి దానిపైన. ఇప్పుడున్న కల్చర్లో అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే మరి అది అంటే మా దగ్గర ఉన్న కేసులు కావచ్చు, నేను చూసే కేసులు కావచ్చు, ఏంటంటే వస్తున్నారు, పెళ్ళి చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ చేసుకుంటున్నారు, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. దిస్ ద ట్రెండ్. సింపతి అంటే సొసైటీలో ఒక సింపతి గెయిన్ చేయడానికి వాళ్ళు స్వేచ్ఛా లోకంలోకి వెళ్ళిపోతున్నారేమో అని ఒక థాట్ అనుకోవచ్చా సార్ ఇక్కడ? అది సింపతి అనొచ్చా, లేకపోతే రైట్ మేము కూడా పెళ్లి చేసుకున్నాం, మొగుడు ఉన్నాడు, మేము కూడా పిల్లల్ని కన్నాం, అదే అంటున్నా, ఒక స్టాంప్ వేసుకొని ఏదో ఒకటి పెళ్ళి అయిందనే టైప్లో ఉన్నారు. అయ్యింది అనిపించింది. ఎందుకంటే దీనిపైన ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే దీనిపైన చాలా మంది చర్చిస్తారు. మనకు కామెంట్లు కూడా నేను అందరిని అడిగేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఈ ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు కంపల్సరీ. మరి దీనికి సొల్యూషన్ ఏముంది సార్? ఏం చేయాలి? కొన్ని కేసుల్లో మనం చెప్పింది కూడా ఉంది, ఫ్యామిలీ ప్లానింగ్ పాటించండి అని చెప్పాల్సి వచ్చిన మనం సొల్యూషన్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు కాకుండా మనం కంపల్సరీ ఎవరైనా సరే ఈ రోజులలో కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి అంటే మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది 100% తీసుకోమని చెప్తున్నాను చాలా గట్టిగా. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఈయన వేసుకున్నాడు, సెక్షన్స్ అన్నీ ఉన్నాయి, సో దీని ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మిసెస్కి ఒకసారి కాల్ చేసి మనం ఒకటి మనం చేసే ముందు ఒక కాల్ చెప్తాను. సార్ మీరు ఇందాక అన్నారు కదా ఇట్లా బాబుని మళ్ళీ అంటది నేను వచ్చి నీతోటి మళ్ళీ ఇంటర్కోర్స్ చేసుకోవాలి అక్కడికి వచ్చి. ఓ మై గాడ్. నేను జడ్జి గారికి చెప్తే జడ్జి గారు కూడా అరే అని చెప్పాను. నాగరాజు గారు ఈ మంజునాథ్ గారి మామగారు, ఆయనకు ఫోన్ చేస్తున్నాము. హలో. హలో. నమస్తే అండి, నాగరాజు గారా? చెప్పండి మేడం. ఎవరు మీరు? మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీ అల్లుడు గారు మంజునాథ్ గారు ఉన్నారు ఇక్కడ. ఓకే, కూతురు మాట్లాడండి. ఇవ్వండి పర్లేదు. హలో, స్వాతి అమ్మ? అవునండి, ఎవరండి మీరు? మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాము. మీ హస్బెండ్ మంజునాథ్ గారు ఉన్నారు ఇక్కడ. ఏంటంటే ఆయన ఏంటంటే రావడమే చాలా బాధతో నాకు నా భార్య కావాలి, నా కొడుకు కావాలి, నేను ఏ కేసు వేసినా కూడా వాళ్ళు రావట్లేదు, నా కొడుకుని చూడక 3 సంవత్సరాలు అయ్యింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆయన మొన్ననే వచ్చి అన్నాడు కదా. చూడలేదు అంటున్నాడు కదా మరి ఆయన. వచ్చి ఉండమంటే ప్రాబ్లం, వచ్చి అమ్మ నాన్నకి సంబంధించుకొని తీసుకెళ్ళమంటే ఏదో ఇబ్బంది పడుతున్నాడు. కోర్టుకి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఏంటండి అనవసరమైన స్వాతి ఒక్క నిమిషం హాబీ ఏమోనండి అట్లా అనవసరమైన ప్రచారాలకి. మేమేమి పనులు చేసుకొని వాళ్ళం కాదు, ఇంకా సొంతీలన్నీ వెళ్ళేసి మళ్ళీ మళ్ళీ ఏమైనా ఎంటర్టైన్మెంట్ మరి ఏంటిదో గానీ వస్తే ఇంటికి వచ్చి హాయిగా గడపొచ్చు పిల్లలతో. లేని స్వాతి నువ్వు తల్లిగారింట్లో ఉంటే ఎట్లా వస్తారు స్వాతి? ఆల్రెడీ మాట్లాడుకున్నాం కానీ ఆయన ఏందో నవ్వులు పరీక్ష చేస్తున్నారేమో, నవ్వకుండా చేయకుండా. కానీ నీకు నీ భర్తతో కలిసి ఉండాలని ఉందా లేదా? మీరెవరండి అసలు? మీరెవరు మాట్లాడుతున్నారు? మేము సోషల్ కౌన్సిలింగ్ చేస్తామమ్మా, ఒక్క నిమిషం ఆగు, మాట్లాడు. ఆయన హాబీ ఏమో అట్లా ఇంట్లో వాళ్ళని బయట ప్రచారం చేస్తారు. అమ్మమ్మ ఒక్క నిమిషం స్వాతి గారు ఒక్క నిమిషం. అరే నువ్వు ఆగమ్మా స్వాతి గారు ఒక్క నిమిషం. అట్లాంటివన్నీ ఏంటి ఇంట్రెస్ట్ అమ్మ? ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం అని వచ్చాడు. లేని ఆయన మైండ్ ఏమైనా దెబ్బతినిందేమో మళ్ళీ. అమ్మా అదే ఆ మైండ్ ఎక్కడ దెబ్బతిందో నిన్న అడుగుదామనే ఫోన్ చేసాం. మీరెందుకు అసలు ఫుల్ స్టాప్ లో కామాలు లేకుండా బట్టినట్టు మాట్లాడుతున్నారు? అదేంటో నేను డెలివరీకి వచ్చినాను అటు ఏమైందో ఏమో, నెత్తులు పగలు కొట్టుకున్నారో ఏంటో మరి. ఆ తలకాయ పగలు కొట్టుకో ఏంటో ఎందుకమ్మా? నీ భర్త అమ్మా ఒక్క విషయం, నీ భర్త తల పగలు కొట్టుకున్నాడో తల పగలు కొట్టాడో ఏంటి అన్నా నాకు తెలియదు. కానీ డెలివరీకి వచ్చినాము, వచ్చి డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసేసి ఎన్నెన్నో మాట్లాడిస్తున్నాను. నువ్వు అట్లా మళ్ళీ వెళ్ళకుండా నా ప్రాణానికి ఇబ్బంది. డెలివరీకి వెళ్ళినా 3 సంవత్సరాలు అయింది. అరే ఆపో, అతనితో వచ్చిన ఇబ్బంది ఏంటమ్మా? లోవర్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ మీ. అబ్బా నువ్వు ఎంత చదివేసినావమ్మా? కాదు, ప్రపంచంలో ఎంత చదివేసినా పెళ్లికి ముందు తెలవదా లోయర్ ఎడ్యుకేటెడ్ అని? చాలా మంది తక్కువ చదువుకున్న వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇదేంటో అనవసరంగా నీ తక్కువ చదువుకున్నా ఫీల్ అయిపోయి ఇట్లా ఎట్లా
అంటే ఎవరి జీవితాలని రోడ్డు మీదకి లాక్కుంటారమ్మా మీరు? అర్థం ఉందా? కాదు ఆహా నేనేంటో కాదు నేనే ఉద్యోగం కూడా తక్కువ చేసుకున్న కొడుకు కోసం నేను ఇంట్లున్నాను. ఆయనేమో ఇష్టం వచ్చాడేమో సుమన్ టీవీ అంట ఏంటేంటో ఎగురుతున్నాడు అవసరం లేని విషయాలన్నీ. కాదమ్మా మరి నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వనప్పుడు ఎక్కడికైనా వెళ్తారు సంసారం నిలబెట్టుకోవడానికి. ఆ సావిత్రి యముడు కోసం యమలోకం దాకా పోయింది. అట్లాగే నీ భర్త ఎంత దూరమైనా వస్తాడు, నిలబెట్టుకోవడానికి వచ్చాడు, కూల్చుకోవడానికి రాలేదు నాన్న. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే అసలు ఇంటి సొంతిల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశంలో ఇప్పుడు మళ్ళీ రెంట్కి వచ్చారు. ఆ విషయం అంటలేడు ఆయన. ఆ విషయంగా ఎదుగుదాం అంటలే. ఏంటో మమ్మల్ని మొత్తం ప్రచారానికి దిగజాట్ చేస్తున్నాడు. నువ్వు వస్తే చాలు, మీ ఆయనకి మేము ఉద్యోగం ఇవ్వక్కర్లా. నువ్వు వస్తే నేను కరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తా, సెట్ అవుతావు. ఆయన ఇంకెక్కడికి వెళ్ళడు. ఆయన ఇక్కడ కాదమ్మా, నువ్వు సెట్ అయితే నా పేరుని కాదు నాన్న, తీసుకురావడమే తప్పు. కాదు అమ్మా, ఎవడి రైట్స్ వాడికి ఉన్నాయి ఇక్కడ. ఫ్రీ టైం ఎక్కువ ఉంటాడు. అవునవును, అది కట్ చేద్దామమ్మా, అది కట్ చేద్దాము. నువ్వు రా. ఏమంటారు ఛానల్స్ లో ఏమైనా ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నాడేమో. చిన్న ఉద్యోగాలు ఉంటే బాగుందండి. నిన్ను నువ్వు చాలా గొప్పగా ఊహించుకుంటున్నావు స్వాతి. ముందు అది తగ్గించుకో ఫస్ట్. ఇక్కడ అందరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూర్చున్నారు, చాలా హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ లో ఎడ్యుకేటెడ్ నువ్వు ఇప్పుడు ఇక్కడ హెరాస్మెంట్ కాదమ్మా, కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్తాడు, నువ్వు వెళ్ళేదాకా. నువ్వు వెళ్ళు, అతను అన్ని దిగడం మానేస్తాడు. ఇంటికి వచ్చాడు, మర్యాద పూర్వకంగా తీసుకెళ్లాలా. నీ పరంగా ఒక సంసారం స్టార్ట్ అయినప్పుడు నీ పరంగా సంసారం చూస్తున్న విధంగానే ఉండాలి. అతను అనవసరమైన కేసెస్ కి తిరగడం కాకుండా నా పైన అనవసరంగా ప్రచారం చేసుకుని ఈ రోజు టీవీ వరకు వచ్చిందంటే నేను ఆదాయం కూడా సరిపోవట్లేదు. ఇల్లు కన్స్ట్రక్షన్ కి ఏమైనా ఆదాయం కావాలేమో ఆ పరంగా ఉద్యోగం పెట్టుకుంటాడు అన్నట్టుగా నాకు తోచిందండి. అతను మర్యాద పూర్వకంగానే నీ దగ్గరకు వస్తాడు. నువ్వు కాపురానికి వస్తావా లేదా? నేను కాపురం అన్ని ఆనేవాడిని నా అమ్మగారి ఇంటికి చెల్లాలి. నా అమ్మగారి ఇంటికి నుంచి నా అత్త మామ ఇంటికి, నా భార్యకి, నా మొగుడికి అందాలి. అట్లా కాకుండా అతను కాపురానికి వస్తావా అని తీసుకెళ్ళంటే గొర్రెని కాదు, అన్ని మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని మేము పెళ్లి చేసుకొని వెళ్ళినాం. మేమేం ఓకే స్వాతి, నీ భర్త కాబట్టి భరిస్తున్నాడు. నీకు చెప్తున్నాను కదా, నువ్వు మార్చుకో తల్లి. మార్చుకుంటే సంసారం నిలబడుతుంది. అమ్మ నాన్న ఉన్నారు అన్న విధంగా తీసుకెళ్ళాలి. అమ్మ నాన్న తమ్ముడు తోడు ఉన్నారు అన్నట్టు తీసుకెళ్ళాలి. అంటే ఎలా తీసుకెళ్ళాలి అంటే పద్ధతి చెప్పమ్మా, పద్ధతి చెప్పు, ఎలా తీసుకెళ్లాలో చెప్పు. వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి ముందు నేను కూడా ఏం నోరెత్తాను కాబట్టి మూసుకోండి. అరే నేను అడిగిందని సమాధానం చెప్పవమ్మా. స్వాతి ఒక్క మాట, ఒక్క విషయము అమ్మా, ఒక్క మాట. ఇప్పుడు మాకు అర్థమైందమ్మా. పాపం వాడు పిచ్చోడు లెక్క తిరుగుతున్నాడు అన్ని చోట్ల. సరే ఉండు, నువ్వు ఉండు. విషయం ఏంటంటే సార్, ఇక్కడ వాడే బలిపోచమా మీకేమన్నా? వాడు దొరికినాడు కదా నోటికి వేసుకున్నారా మీరందరూ? ఫ్యామిలీ మొత్తం అంతా కూడా 20,000 జీతం అన్న సంగతి నీకు ముందు తెలీదా? సంసారం చేసుకునే లక్షణం ఒక్కటన్నా నీ దగ్గర ఉందా? కనీసం నీ పేరెంట్స్ అన్నా చెప్తున్నారా నీకు? కొంచెమన్నా ఉందా, జ్ఞానం ఉందా? పోలీస్ స్టాఫ్లో కామాలు లేకుండా మాట్లాడేస్తున్నా. ఫస్ట్ సైక్రాటిస్ట్ని కలు నువ్వు ముందెళ్ళి. ఇప్పుడు మనకున్న ఈ కాల్ని బట్టి కానీ, ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి కానీ, ఆయన ఇమ్మీడియట్లీ వెళ్ళి కోర్టులో సైకలాజికల్ ఎవల్యూషన్ అని ఒక పిటిషన్ వేసుకోవాలి. సూపర్. ఆమెని సైకలాజికల్ ఎవల్యూషన్కి పంపండి అని చెప్పి కనుక వేసుకుంటే జడ్జి గారు ఏం చేస్తారంటే డెఫినెట్లీ సైకాట్రిస్ట్కి రిఫర్ చేస్తారు. ఓకే, సైకాట్రిస్ట్కి రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఒకవేళ ఆమెకి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే 100% ట్రీట్మెంట్ ఇప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ లేదు అంటే తర్వాత చూద్దాం దాన్ని. అమ్మాయి ఫోన్ మాట్లాడేటప్పుడు తనని తాను చాలా ఎక్కువ ఊహించేసుకుంటుంది. అంటే ఏంటి, ఇల్లు కట్టుకోమని చెప్పండి, డబ్బులు తక్కువ పడ్డాయేమో, తక్కువ పడితే ఉద్యోగానికి వచ్చాడేమో, పెడుతున్నాడేమో, అదేమో ఇదేమో. అంటే ఆమె కాపురానికి రావడం తప్ప మిగతా ప్రపంచంలో అన్ని విషయాలు అన్నీ మాట్లాడుతుంది. అదే అంటున్నాను సార్ నేను అనేది. అంటే అమ్మున్నాడు, నాన్నున్నాడు, తమ్ముడు ఉన్నాడు అన్నట్టు తీసుకెళ్లాలంటే వాళ్ళ ఉన్నట్టుగా నీవు ఫీల్ అవ్వట్లేదా ఏంటయ్యా? అంటే బాజా భజంత్రీలు పెట్టి పెద్ద పెద్ద పోస్టర్లు, ఇదిగో నా మామ, నా బామ్మరిది, నా అత్తగారు, నా ఇది, నేను మా ఆవిడని తీసుకెళ్తున్నానని తీసుకెళ్ళరాదా? మన దాకా వచ్చింది కాబట్టి కేసు కరెక్ట్గా వేసుకున్నాడు. అందరూ ఈయన వైపు ఉన్నారు కాబట్టి, ఈయన వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు అని అక్కడ ప్రూవ్ అవుతుంది కాబట్టి అదే నెంబర్కి ఫోన్ చేస్తాం వీళ్ళ మామగారికి. వాళ్ళ మామ మాట్లాడితే ఇంకా మంచిది, ఆ అమ్మాయి వినిపించుకోవట్లేదు కాబట్టి. సో వాళ్ళ మామతోని మాట్లాడి మరి మర్యాదపూర్వకంగా ఏమేమి పెట్టాలో అవన్నీ సుమన్ టీవీయే వీళ్ళ అమ్మగారు అయ్యి మేము ఆయన తీసుకొని వెళ్తాం. అమ్మ వస్తుంది, నేను వస్తా, ఇంకా చాలా మంది వస్తారు. నిలబెడదాం. నేను కూడా వస్తాను మేడం.
సో సార్ కూడా వస్తారంటే ఆయన కూడా చెప్పిండ్రు కాబట్టి మేమందరము సుమన్ టీవీ తరఫున ఏమేం పెట్టాలో అవన్నీ తీసుకొని వెళ్తాం. నిన్ను కూడా అడుగుతున్నాం, మేము ముగ్గురము నీ తల్లిగారి వైపు నుంచి వస్తున్నట్టుగా, నేను చెల్లెగానో ఆవిడ అక్కగా, సార్ నీకు అన్నగా అట్లా వస్తే నీకు ఓకేనా? మర్యాదపూర్వకంగా నీ భార్యని నీ ఇంటికి పంపడానికి నీకు ఓకేనా? ఓకే. హలో మేడం చెప్పండి. దయచేసి మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మనం కొంచెం చిన్న విషయాలు డిస్కస్ చేసుకోవచ్చు అంతే. వాళ్ళిద్దరు ఏంటి మాకైతే ఖచ్చితంగా చేద్దాం అనుకున్నాం. ఒక్క నిమిషం, మీ పాపతో మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మేడం మా వకీల్ చెప్పినాక చెప్తాం, ఆయన వకీల్ చెప్పినాక చెప్తాను. అదే అంటున్నా, మీ వకీల్కి చెప్పండి. తర్వాత మేము చెప్పేది చెప్పి విన్న తర్వాత మీ వకీల్కి చెప్పండి కదా. మీరు వినకుండా వకీల్కి ఏం చెప్తారు? చెప్పండి. మేము చెప్పాలనుకుంటున్నది ఏంది అని అంటే వినండి. మీరెందుకు మాట్లాడారండి నాగరాజు గారు? హలో అమ్మ ఏం లేదమ్మా, ఒకటే ఒక మాట మీకు చెప్పి పెట్టేస్తా నేను. దాన్ని బట్టి మీరు మాట్లాడుకోండి. మీరు మీ వకీల్తో మాట్లాడుకోండి, ఇంట్లో మాట్లాడుకోండి. వాళ్ళు మీ పక్కన ఉన్నారా? వాళ్ళు ఎవరు లేరమ్మా, మంజునాథ్ గారు ఒక్కలే ఉన్నారు. మేము ఏది మాట్లాడినా రికార్డ్ అలవాటు వాళ్ళకి, అందుకని ఏం రికార్డో ఏంటో మాకేం అర్థం కాదు. ఏది మాట్లాడినా రికార్డ్ చేస్తాడు. లైఫ్ లాంగ్ పోయింది. ఏంటండి చెప్పండి. నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏంటంటే ఇక్కడ మంజునాథ్ గారు మా దగ్గరికి ఎందుకు వచ్చిర్రు అంటే, నాకు నా భార్య కావాలి, కొడుకు కావాలి అని అంటున్నాడు ఆయన. తీసుకెళ్ళమనండి. మీ బిడ్డతో మాట్లాడినాం ఇందాక మేము. మాట్లాడినప్పుడు ఆవిడ ఏమంటదంటే, మర్యాదపూర్వకంగా వచ్చి తీసుకెళ్ళాలి, మర్యాదలు చేయాలి అంటే, సరే వాళ్ళ ఇంట్లోకి మర్యాదలు తెలియదేమో, తెలిసేమో, లేదంటే వాళ్ళ మామగారు లేరు, అత్త ఒక్కతే ఉంది కాబట్టి అట్లా తీసుకెళ్ళడం కరెక్టో కాదో, కానీ మంజునాథ్ గారు మమ్మల్ని వాళ్ళ అక్కలుగా చెల్లెలుగా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మేము సుమన్ టీవీ నుంచి ఆవిడికి చీర, బొట్టు పసుపు ఏం పెట్టాలో అన్నీ పెట్టి మేము ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మంచిగా సంసారం చేసుకోమనేసి అన్ని ఏమేం కావాలో అన్ని అరేంజ్ చేసి వస్తాం. మీకు ఓకేనా? మీరు కాదండి, అయ్యో సారీ, మీరు అట్లా అనకండి. ఈమె వెళ్ళాక మీ అమ్మోళ్ళు అది పెట్టలే, ఇది పెట్టలే, మరి అది చేస్తున్నారు, అది చేయలేరు, ఇది చేయలేరు అని అంటావు కదా. అవన్నీ వద్దు. వచ్చావు కదా, వచ్చినావు అమ్మా నాన్నతో మంచిగా మాట్లాడి. అప్పుడు కరోనా పరిస్థితి వచ్చింది కదా, మేము గుట్టకెళ్తా అనుకున్నాము, ఒడి బియ్యం పోయలేదు, పిల్లోడు పుట్టిన తర్వాత ఏమేమి ఆచారాలు ఉన్నాయో మళ్ళా అవన్నీ వద్దు. ఇప్పుడు ఇంటి దాకా వచ్చావు కదా, అమ్మ నాన్నతో చెప్పుకొని, మీకు పనికిరాదు అంటున్నావు కదా ఇప్పుడు అలాంటివన్నీ. సరే మరి ఇవన్నీ తర్వాత చేస్తారు, మనకు చుట్టాలు ఉండ్రు, నీ చుట్టాలు ఉండ్రు, తీసుకొని వెళ్ళు అంటున్నారు అంతే. మేము కూడా అంటున్నాం, నీ భార్య నువ్వు తీసుకెళ్ళిపో. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు మీరు చెప్పింది మంచి మాటనే, మీరు చెప్పింది మంచి మాటనే అమ్మా. సండే రోజు వస్తే తల్లిని కూడా తీసుకెళ్ళు, మాకు ఎప్పటికైనా మీ భార్య మీరు బాగుంటేనే మాకు మంచిగా. మంచి మాట అన్నారు మీరు. ఒక తల్లిగా, ఒక అత్తగా మీరు చాలా మంచి మాట అన్నారు. నేను చెప్పేది వినండి ఒక్కసారి. తండ్రి కావాలి కదా ఆ పిల్లగానికి, చిన్న పిల్లగానికి. అవును, తల్లి కావాలి, తండ్రి కావాలి, భార్యకి భర్త కావాలి, భర్తకి భార్య కావాలి. వాళ్ళు మంచి సంసారం చేసుకొని ఆ పిల్లగాడు ఇంకో ఇల్లు తీసుకొని రెంట్ కడుతున్నారు 2 నెలల నుంచి. 2 నెలలకే అంత ఇబ్బంది అయిపోతే మేము ఎంత బాగా. అమ్మా ఒక మంచి రోజు చూసుకొని ఆయన తీసుకెళ్ళడానికి వస్తాడు, ఆ రోజు మీరు పంపిస్తారు కదా. హలో స్వాతి, నువ్వు నేను మాట్లాడేది నువ్వు వింటా అంటే నేను మాట్లాడతా. నువ్వు నీ భర్త కోసం నీ తల్లిగారి ఇల్లు దాటి వస్తలేవు. ఆయన ఎన్ని గడపలు దాటి ఇడికి వచ్చి కూర్చుంటే ఆయనకి ఏమన్నా పర్లేదనుకుంటున్నావా? రమ్మనండి, మర్యాద కూడా భోజనాలు పెడతాము ఆయనకి అన్ని ఎదుగుతారు, సేవ చేస్తాం. కానీ అట్లా మర్యాద తీరంగా వచ్చి ఒక రోజు భోజనంకి వచ్చి. స్వాతి, మీ ఆయన దత్తత తీసుకున్నాడు అమ్మా మమ్మల్ని. స్వాతి, అదే అంటున్నా. అమ్మో భగవంతుడా, ఎట్లా భరిస్తున్నావు నాయన ఆ భార్యని. నిజంగా చెప్తున్నా కదా, ఒక 5 నిమిషాలకే మాకు పిచ్చి లేసిపోయింది ఇద్దరు. నిజంగా చెప్తున్నా మేడం, వాళ్ళని ఎటువంటిది కూడా లేదు. ఏమంటే మన్నయ్యని వాళ్ళు ఆల్రెడీ సపరేట్గా ఉంటున్నారు వచ్చినప్పటి నుంచి, వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ పెట్టారు. మంజునాథ్, నిజంగా చెప్తున్నాను కదా, ఎంత ఈ బాధ ఉన్నా కూడా దాచుకుని నువ్వు కుటుంబం కావాలని నువ్వు వచ్చావు. బట్ ఫర్దర్గా ఫ్యూచర్లో మాత్రము నువ్వు ఆ అమ్మాయి కనుక నీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆ అమ్మాయిని సైకియాట్రిస్ట్కి చూపించండి, మంచి వైద్యం చేయించి తర్వాత, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇది క్యారీ చేయకండి, మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పటికే మీరు నిర్లక్ష్యం
నిర్లక్ష్యం చేశారు. మీరు ఆ కండిషన్ పెట్టి అమ్మాయితో కాపురం చేయాల్సింది. మీ మైండ్ గేమ్ ఆడేసి మీ సైకాలజీని సింపతి కింద క్యాష్ చేసుకుని మీ మాంగారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నిన్ను ఆ బోన్లోకి పారేశారు. అర్థమైందా? ఇప్పుడు ఆ బోన్లో ఏమైంది అని అంటే ఆ నలుగురు పులుల మధ్య నువ్వు చిక్కుకొని ఉన్నావు. ఓకే, ఇప్పుడు హంటర్ లాగా సుమన్ టీవీ వచ్చింది ఇప్పుడు. కాబట్టి రింగ్ మాస్టర్ అది ఖచ్చితంగా అదిగో ఆ రింగ్ మాస్టర్ ఆయన ఏం మాట్లాడతారో ఆయనే చెప్తారు. సార్ చెప్పండి. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా నీట్గా క్లారిటీ ఉంది. చాలా ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఓకే, ఆ అమ్మాయి ఎంత స్పష్టంగా నీట్గా ఎంత నీట్గా చెప్తుందంటే మర్యాదపూర్వకంగా వచ్చి తీసుకెళ్ళండి. సారా మర్యాద అర్థం కాకే మేము ఇంతసేపు మరి ఇప్పుడు మనం అందరం చేయాల్సిన పని అది కదా. మర్యాద ఏందో నేర్చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్తున్నాను అంతే. మర్యాద చెప్పలేదు సార్, నేర్చుకోవడం రీసెర్చ్ చేస్తున్నాడు. ఏముంటాయి జీవితకాలం అయిపోతుంది మర్యాద నేర్చుకున్నారు. ఇప్పుడు జడ్జి గారు చెప్పారు సార్ వెళ్ళమని చెప్పి 2 months అయిపోయింది, ఆయన కూడా రాలేదు. ఇంకెట్లా నేను మర్యాద అంటే ఇంకేం చేయాలి నాకు అర్థం. ఆ అమ్మాయికి ఏమాత్రం కూడా వచ్చే ఉద్దేశం ఏం లేదు. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కేసు నుంచి, ఎందుకంటే ఆమె సమస్యని సాల్వ్ చేయడం కంటే ఎక్కువ ఆమె ఉన్న సమస్యను ఇంకా పెద్ద చేసుకుంటూ పోతుంది. ఒకవేళ నిజంగా అమ్మాయి కనుక కలిసి ఉండాలనుకున్నప్పుడు ఇది చాలా మంచి వేదిక. ఆమెకి భర్తను వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవడం ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ మాకు అట్లా కాదు. అది నేను ఈ కేసు పరంగా లీగల్ పరంగా చెప్పాలంటే ఏంటంటే ఖచ్చితంగా నువ్వు అయితే వెళ్ళి ఇమ్మీడియట్లీ సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అని ఒకటి ఇంట్రీమ్ అప్లికేషన్ వేసుకో. ఓకే, ఇంట్రీమ్ అప్లికేషన్ వేసుకుంటే కోర్టు వారు పరిశీలించి ఆమెను సైకలాజికల్ ఎవాల్యుయేషన్కి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డాక్టర్ని మీరు రిఫర్ చేసినా పర్లేదు, కోర్టు వారిని అడిగినా పర్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయండి. అక్కడ స్పెషలిస్టులు ఉంటారు, హెచ్ఓడీలు ఉంటారు. వాళ్ళు సైకలాజికల్ ఎవాల్యుయేషన్ ఇచ్చే రిపోర్ట్ మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇంకా నువ్వు ఎంతకాలం పోరాడాలా వద్దా అనేది ఆ రిపోర్ట్ మీద నీకు ఆధారపడి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ చూసిన తర్వాత డెఫినెట్లీ నీ జీవితానికి సంబంధించి నువ్వు ఏం డిసిషన్ తీసుకోవాలి నీకు ఆ సర్టిఫికేట్తో తెలిసిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చారికి ఏమైందంటే నీకు పిల్లగాడు ఉన్నాడు. ఓకే, పిల్లగాడు ఉన్నాడు కాబట్టి యు ఆర్ ఏ న్యాచురల్ ఫాదర్ ఆఫ్ ద చైల్డ్. నువ్వు లాస్ట్ టైం ఏదైతే కోర్టు ఇచ్చిన ఎంట్రీ ఆర్డర్స్ ప్రకారం లాస్ట్ టైం వాళ్ళ దగ్గరికి మీ అబ్బాయిని చుట్టానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చేశారని చెప్పావు, తర్వాత వాళ్ళు కోఆపరేషన్ చేయలేదని చెప్పావు, కోర్టు ఆర్డర్ని వాళ్ళు పట్టించుకోలేదని కూడా చెప్పావు. రెండోది ఏంటంటే ఆర్డర్ కాపీ రాలేదనే విషయాన్ని కూడా వాళ్ళు నీకు రాతపూర్వకంగా రాసిచ్చారు. రెండోది ఒక్కసారి నీకు జీడబ్ల్యూఓపీలో నేను ప్రధానంగా ఇక్కడ చెప్పేది అందరికీ చెప్తున్నా ఏంటంటే ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు కనుక జీడబ్ల్యూఓపీ వేసుకున్న తర్వాత మీకు విజిటింగ్ రైట్స్ కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత ఆపోజిట్ పార్టీ ఏ కారణం చేతనైనా ఆ కోర్టు ఆర్డర్ని కనుక ధిక్కరిస్తే మీకు జీడబ్ల్యూఓపీలోనే సెక్షన్ 45 అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు కోర్టు ఆర్డర్ని ధిక్కరించినందుకు వాళ్ళని జైలుకు పంపమని ఉంటుంది. సెక్షన్ 45 కింద మీరు మళ్ళీ ఒక ఇంట్రీమ్ అప్లికేషన్ వేసుకోండి. డెఫినెట్లీ వాళ్ళని ఒకవేళ మీకు యాక్సెస్ ఇవ్వకపోతే డెఫినెట్లీ కోర్టు వాళ్ళని శిక్షించి జైలుకు పంపించే అధికారం ఉంటుంది కోర్టుకి. దీంట్లో మా ఇంటికి తీసుకెళ్ళదు అన్నటువంటి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా సార్? సరేవండి, ఈ ఆర్డర్ ప్రకారం ఏంటి అంటే దీంట్లో చాలా స్పష్టంగా నీకైతే ఫైనల్ ఆర్డర్ ఏం చేశారంటే ఎవ్రీ సండే ప్రతి ఆదివారము 11 గంటల నుంచి 5 గంటల వరకు నీ దగ్గర ఉండే అధికారం ఉంది అని చెప్పి దీంట్లో రాశారు. 11 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు పికప్ చేసుకొని తర్వాత 5 గంటలకు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలనేది కోర్టు వారు ఉత్తర్వుది. సేఫ్గా క్షేమంగా ఇబ్బంది పెట్టకుండా టైం కూడా డిలే చేయకుండా దించడానికి బాధ్యత. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఆ 11 to 5 మధ్యలో మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్ళిన తర్వాత కనుక వాళ్ళు మీకు కోఆపరేషన్ చేయకుండా మీకు బాబుని ఇవ్వకున్నా కూడా మీరు ఇమ్మీడియట్లీ మండే రోజే కోర్టులో మీరు కంటెంప్ట్ వేసేసుకోండి. వాళ్ళని జైలు పంపించే అధికారం కోర్టుకుంటుంది. ఒకవేళ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే అడ్వైస్ కోసం ఫోన్ చేయాలనుకుంటే సార్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మాలో ఎవరికైనా కూడా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. కానీ మీకు ముఖ్యంగా కావాల్సింది ఆయన అడ్వైస్ కాబట్టి తప్పకుండా ఆయనకి మీరు ఫోన్ చేయొచ్చు, ఆయన హెల్ప్ చేస్తారు మీకు. నీలాంటి వ్యక్తులు కనుక కంపల్సరీ భార్యతో కలిసి ఉండాలి అనుకుంటే పిల్లగాని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీ కోసం ఎప్పుడైనా 24 hours ఎనీ టైం నాకు కాల్ చేసినా టెక్స్ట్ చేసినా నీ భార్య దగ్గరికి చేర్చడానికి కానీ నీ పిల్లగాని దగ్గరికి చేర్చడానికి కానీ నేను కానీ మా మేడమ్స్ కానీ సుమన్ టీవీ కానీ ఎప్పటికీ నీకు అండగా ఉంటుంది. ఇలాంటి అమాయకులు ఎన్నో సమస్యలతోని అసలు కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళకి ఒక గట్టి సపోర్ట్ కావాలి వెనకాల. ఆ సపోర్టే సుమన్ టీవీ. మేమందరము ఉన్నాము, మేము ఎప్పుడూ కొట్లాడతాం మీకోసం. మీరు కలిసి అంటే ముఖ్యంగా ఇలాంటి మొగోళ్ళ కోసం అయితే నిజంగా చెప్తున్నాం కదా, వీఆర్ ఆల్వేస్ దేర్ బిహైండ్ యూ. ఇప్పటికీ కూడా నా భార్య కావాలి అని అంటున్నాడు అంటే ఆయనకున్న అది జాలి గుణవనాలను క్షమాహృదయం బాధ్యత, తండ్రిగా బాధ్యత, భర్తగా బాధ్యత, నాతి చరామి అనడానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఎస్.
సో అలాంటి వ్యక్తికి తోడుగా మేము ఎప్పుడూ ఉంటాం. డెఫినెట్లీ వీళ్ళిద్దరు కలవాలనే మేము కోరుకుంటున్నాం. అండ్ తప్పకుండా సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు ఆమెని ఒక్కసారి సైకియాట్రిస్ట్కి అయితే కంపల్సరీ చూపించాలి. సో అక్కడ వరకు మనం కొంచెం మీరు కూడా కొంచెం అటు ఇటుగా చూసుకొనే ఉండాలి. మీరు కొంచెం ఆవేశపడకండి. అంతలోపు ఏదైనా మాట్లాడినా కలిసినా మీరు సో మీరు డీల్ చేయాల్సిన విధంగానే మీరు డీల్ చేస్తూ ఉండండి. ఆల్వేస్ వీఆర్ దేర్. ఓకే, ఇది ఇవాళటి ఒక బాధ. ఇంత బాధ మోసుకుంటే ఎంతోమంది ఉన్నారు. ఇట్లా ఎంతోమంది మా స్టూడియోకి వస్తున్నారు. అందుకోసమే మీ అందరి కోసము ఇప్పటి నుంచే ఏంటంటే కొంచెం వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్ ఆ సైడ్ అన్నట్టు వారానికి అట్లీస్ట్ 2 కేసుల్ని మనము మాట్లాడి కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి. సో మీకోసం వారానికి 2 సార్లు ప్రోగ్రాము మేము టెలికాస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ పాపం వాళ్ళంతా మా కోసం వెయిట్ చేయడం మాకు ఇష్టం లేదు. అందుకోసమే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు చూస్తూనే ఉండండి. 6 JVR జమలపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ సుమన్ టీవీలో.